రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనము. అద్వితీయ సత్య దేవుడునైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. హల్లెలూయా. మరి ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నారు. మరి యేసుక్రీస్తు వారు మనతో మాట్లాడుతూ ఆయన తెలియజేస్తున్నటువంటి మాటలు ఏంటంటే, ఈ లోకము సృజింపక మునుపు నుంచి కూడా తండ్రి అయినటువంటి దేవుడు, అదేవిధంగా యేసుక్రీస్తు వారు కూడా ఉన్నారు. అయితే ఈ విషయాన్ని ఎవరైతే నమ్ముతారో, తండ్రిని ఎవరైతే అంగీకరిస్తారో, వారు కుమారుని కూడా అనగా యేసుక్రీస్తు వారిని కూడా దేవుడుగా అంగీకరించాలని దేవుని యొక్క వాక్య భాగం చదివిస్తుంది. మరి మనము నమ్ముతున్నటువంటి దేవుడు ఆయన సత్యమైనటువంటి దేవుడు, ఆయన అద్వితీయ దేవుడు, అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి దేవుడు, ఘనుడైనటువంటి దేవుడు. మరి యెహోవాను మనం ఎలా అయితే నమ్ముతున్నామో తండ్రిగా, అలాగే మరి యేసుక్రీస్తు వారిని పంపినటువంటి ఆయనను మనం నమ్మినప్పుడు యేసుక్రీస్తు వారు కూడా మరి దేవుడు అనేటువంటి విషయము మనం నమ్మాలి. ఆయన కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు అనేటువంటి విషయము మనం నమ్మాలి. ఈ రెండు గనక అనగా మరి తండ్రి అయినటువంటి దేవుణ్ణి, కుమారుడు అయినటువంటి దేవుణ్ణి కనుక మనం నమ్మినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుని కూడా మనం నమ్మినట్లయితే, అప్పుడు మాత్రమే మనము నిత్య జీవము సంపాదించుకుంటాం. చాలామంది యెహోవా దేవుడని నమ్ముతారు, యేసుక్రీస్తు వారిని అంగీకరించరు. కొంతమంది యేసుక్రీస్తు వారి దేవుడు, యెహోవా దేవుడు కాదు అంటారు. కొంతమంది పరిశుద్ధాత్మ దేవుడు, యెహోవా దేవుడు కాదు అంటారు. అలా కాదు, మనము మరి దేవుణ్ణి విశ్వసించాలి. ఆయన తండ్రిగా ఉన్నటువంటి దేవుడు, కుమారునిగా ఉన్నటువంటి దేవుడు, పరిశుద్ధాత్మగా ఉన్నటువంటి దేవుడు. కాబట్టి మనము మరి విశ్వసించేటప్పుడు మనము తండ్రిగాను, కుమారునిగాను, పరిశుద్ధాత్మగాను విశ్వసించినట్లయితే మరి మనము నిత్య జీవము సంపాదించుకుంటాం అనేటువంటి విషయం ఇక్కడ మనకి దేవుడు తెలియచేస్తున్నాడు. ఆయనే చెప్తున్నాడు కదా, అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్ను అనగా తండ్రిని నీవు అనుగ్రహించినట్లు, లేదా నీవు పంపించినటువంటి నీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఎరుగుటయే. అనగా మనం తండ్రిని ఎరిగి ఉండాలి, యేసుక్రీస్తు వారిని ఎరిగి ఉండాలి. యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మ అయినటువంటి పరిశుద్ధాత్మని కూడా మనం ఎరిగి ఉండాలి. అప్పుడే మనం నిత్య జీవం పొందుకుంటాం. చాలామంది మరి బోధల్లో మరి వాటిని విస్మరించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనమైతే అటు రీతిగా కాకుండానట్లు మరి ఆయన మహిమను, ఆయన యొక్క ప్రణాళికను మనము గుర్తించేటువంటి వారముగా ఉండి, ఆయన ఇచ్చేటువంటి నిత్య రాజ్యమును మనం సంపాదించుకునేటువంటి వారముగా ఉందాం. దేవునిలో మనందరం కూడా ఎదుగుదాం. మరి దేవుని యొక్క మాటలు ఇతరులకు తెలియచేద్దాం. మనం అందరం కూడా నిత్య జీవనం సంపాదించుకోవాలని ఆయన ఇక్కడికి వచ్చి తన ప్రాణాన్ని ధారపోసాడు. కాబట్టి మనం తప్పిపోకుండా, తొలగిపోకుండా, అపోహలు లేకుండా మనం దేవుణ్ణి విశ్వసించి ఆయన పట్ల మనకున్నటువంటి విశ్వాసాన్ని వెల్లడిపరుస్తూ మనం ఎల్లప్పుడూ కూడా ఆయన సన్నిధానంలో ఎదుగుదాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడ, గొప్పవాడ యేసయ్యా, మీకు స్తోత్రాలు. సర్వాధిపతి అయినటువంటి దేవా, మీకు వందనాలు. ప్రభా, మీరు ఇచ్చినటువంటి వాగ్దానం బట్టి మీకు వందనాలు. అయా, మమ్మల్ని ఎరిగి తండ్రి అయినటువంటి దేవా, మమ్మల్ని ఎరిగి అయా యేసుక్రీస్తు వారిని ఎరిగి ప్రభా, పరిశుద్ధాత్మ దేవుడి మీద విశ్వాసం ఉంచి మేము ముందుకు కొనసాగుట్టుకుని మాకు సహాయం దయచేయమని, మీరు అనుగ్రహించినటువంటి నిత్య జీవం మేము పొందుకోవడానికి సహాయం దయచేయమని, నీ కొరకు సాక్షులుగా ఉండేట్టుకుని సహాయం దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాదానికి యేసయ్య పరిశుద్ధ నామములో అతి నిత్యముగా బ్రతిమలాడి వేడి పొందుకుని ఉంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ప్రైజ్ ది లార్డ్ ఎవరీవన్. మే గాడ్ బ్లెస్.